హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మార్నింగ్ ప్రివ్యూలో చెప్పిన సామెత మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళారు, కోల్కతా నైట్ రైడర్స్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు. తర్వాత చెన్నై వచ్చారు. చెన్నై వాళ్ళకు దుర్భేద్యమైన కంచుకోట, చెపాక్ స్టేడియం. అక్కడ 17 ఏళ్ల తర్వాత అక్కడ విజయం సాధించారు. అంతా బాగానే ఉంది. కానీ హోమ్కి వచ్చేసరికి, తమ హోమ్ గ్రౌండ్కి వచ్చేసరికి ఆర్సీబీ మరొకసారి చితికిలబడ్డారు. మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, 2017 నుంచి వీళ్ళ హోమ్ రికార్డ్ ఎంత పూర్గా ఉందంటే 44% మ్యాచెస్ మాత్రమే గెలిచారు వాళ్ళు హోమ్లో. సో ఎవ్వరికీ లేనంత భయంకరమైన రికార్డు. సో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే టాస్ ఓడిపోవడం కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరమే. టాస్ ఓడిపోవడం ఎప్పుడైనా సరే ఈ ఫార్మాట్లో డ్యూ ఉన్నా లేకపోయినా ఏమైనా సరే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడంలో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ పిచ్ వాజ్ ఆల్సో దెర్ వాజ్ సమ్ జ్యూస్ ఇనీషియలీ దెర్ వాజ్ సమ్ జ్యూస్ అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ బై మియా మ్యాజిక్, సిరాజ్, వాట్ ఎవర్. బట్ చాలా రెక్లెస్గా ఆడారు. మీరు ది షార్ట్స్ ప్లేడ్ బై ఫిల్ సాల్ట్ అండ్ దేవదత్ పడిక్కల్ చూస్తే అంటే వికెట్స్కి ఎడంగా జరిగి ఆడేద్దాం అనే ఒక ప్రయత్నం. అండ్ సిరాజ్ వాస్ యూ మిస్ ఐ హిట్, అంతే. సిరాజ్ వాస్ టార్గెటింగ్ ది స్టంప్స్ అండ్ ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. రజత్ పడిదార్ కెప్టెన్ కూడా ట్రై టు ప్లే అక్రాస్ ద లైన్ అండ్ హీ వాస్ కాట్ ఇన్ ఫ్రంట్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో. సో రెక్లెస్ బ్యాటింగ్ అక్కడ మనం చూసాం. సో ఎప్పుడైతే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయారో, 35 for 3 అయ్యారు, అక్కడి నుంచి కోలుకోవడం చాలా కష్టం. మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. T20లో మీకు పవర్ ప్లే వికెట్లు అంత ఇంపార్టెంట్ కాదు, అయినా సరే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయిన టీమ్స్ రికవర్ కావడం చాలా కష్టమైన పరిస్థితి. సో అక్కడే దే లాస్ట్ ద ప్లాట్, అక్కడే కోల్పోయారని చెప్పాలి, రెక్లెస్ బ్యాటింగ్ వల్ల. లాస్ట్లో ఏంటంటే మీకు లియామ్ లివింగ్స్టన్ కానీ, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వాళ్ళ నుంచి కొంత రికవరీ ఉంది. సో స్కోర్ని 169 దాకా తీసుకెళ్ళగలిగారు. ఎందుకు తీసుకెళ్ళగలిగారు? బికాస్ వాళ్ళు కొంచెం దే హ్యావ్ షోన్ సమ్ ఎంటర్ప్రైజ్, కొంచెం బౌల్డ్గా ఆడారు, బాగానే ఆడారు. కానీ టాప్ 3లో ఎవరైనా, టాప్ 3 టాప్ 4లో ఎవరైనా కొంచెం బాగా ఆడి ఉంటే ఇంకొక 20-30 రన్స్ వచ్చింది. 20-30 రన్స్, 200 వచ్చినా 190 అన్నాడు పోస్ట్ మ్యాచ్లో రజత్ పడిదార్. 190 వచ్చినా సరిపోయేదని. 190 వచ్చినా కూడా ప్రెషర్ పెట్టి ఉండేవారు. కానీ రాలేదు కదా. 169 వాజ్ నాట్ ఎనఫ్. చిన్నస్వామిలో 169 ఎక్కడ సరిపోద్ది? ఎప్పుడు సరిపోదు. సో ఐ థింక్ వెరీ వెరీ పూర్ బ్యాటింగ్ డిస్ప్లే. విరాట్ కోహ్లీ ఒక వెల్ డైరెక్టెడ్ బౌన్సర్. యాక్చువల్లీ ఈ మ్యాచ్లో రబాడా ఏదో పర్సనల్ రీజన్స్ అంటే తెలియదు మనకి, ఆడలేదు మ్యాచ్లో. అతని ప్లేస్లో ఒక ఫారిన్ బౌలర్ కట్ చేయాలంటే వాళ్ళు తీసుకురాకుండా దే కెప్ట్ ఫెయిత్ ఇన్ అర్షద్ ఖాన్. అర్షద్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, పెద్దగా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు. అర్షద్ ఖాన్ మీద ఫెయిత్ ఉంచారు. అర్షద్ ఖాన్ వాళ్ళకి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఉండుంటే వేరే ఉంటుంది పరిస్థితి. విరాట్ కోహ్లీ ప్లేడ్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ ఆఫ్ సిరాజ్. కానీ ఒక వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ అది. హీ వాజ్ క్రాంప్ ఫర్ రూమ్. మామూలుగా విరాట్ కోహ్లీ పుల్ షాట్ అద్భుతంగా ఆడతాడు, చాలా సేఫ్గా కూడా ఆడతాడు. రోహిత్ శర్మ అయితే పుల్ షాట్ ఎక్కువగా గాల్లోకి ఆడతాడు. విరాట్ కోహ్లీ ఆల్వేస్ ప్లేస్ రోల్స్ హిజ్ రిస్ టు ప్లే దట్ పుల్ షాట్. కానీ ఇక్కడ ఏంటంటే హీ వాజ్ క్రాంప్ ఫర్ రూమ్. అతనికి రూమ్ దొరకలేదు. దాన్ని నేరుగా అక్కడ డీప్ స్క్వేర్ లెగ్లో ఫీల్డర్ చేతిలో పెట్టాడు. ఒకటే ఫీల్డర్ ఉంటాడు పవర్ ప్లేలో కదా. పవర్ ప్లేలో బౌండరీ లైన్ అటు సైడ్ ఒక ఫీల్డరే ఉంటాడు. అతను ఫీల్డర్ స్ట్రైట్గా వెళ్ళింది క్యాచ్. అన్ఫార్చునేట్, బట్ వెరీ గుడ్ బాల్ ఫ్రమ్ అర్షద్ ఖాన్. అతను పెద్ద ఐస్ని 2 ఓవర్లు బ్యాటింగ్ లేదేం లేదు, బట్ మిషన్ అకాంప్లిష్డ్. అతను తీసుకున్నందుకు రబాడా ప్లేస్లో ఆల్మోస్ట్ రషీద్ ఖాన్ మినహా అంతా ఇండియన్ బౌలర్స్ ఉన్నారు గుజరాత్ టైటన్స్. ఐ థింక్ దే ప్లేడ్ విత్ జస్ట్ 3 ఫారిన్ ప్లేయర్స్. సో దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ దర్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ వాళ్ళ స్ట్రాటజీ, ఆశీష్ నెహ్రా స్ట్రాటజీ, ఖచ్చితంగా ఆశీష్ నెహ్రానే మనం మెచ్చుకుని తీరాలి. బ్రహ్మాండంగా పనిచేసింది అండ్ చాలా హ్యాండ్సమ్గా మ్యాచ్ వాళ్ళు గెలిచేశారు. అండ్ సిరాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ ఇదే గ్రౌండ్లో మ్యాచ్ జరిగినప్పుడు కూడా సిరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 2 for 18. మార్నింగ్ నేను ఆ స్కోర్ బోర్డ్ చెక్ చేసినప్పుడు చూశాను నేను. అప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 2 for 18, 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రం ఇచ్చి టాప్లో ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేశారు. అప్పుడు ఐ థింక్ వాళ్ళ ఓపెనర్ సాయి సుదర్శన్, వాళ్ళ వృద్ధిమాన్ సాహా అండ్ గిల్ ఇద్దరిని అవుట్ చేశారు. అండ్ ఈ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. మళ్ళీ ఈసారి ఇన్ ద ఆపోజిట్ క్యాంప్లోకి వచ్చాడు సిరాజ్. తన 7 ఏళ్ల పాటు ఆర్సీబీకి ఆడాడు. ఆ గ్రౌండ్, ఆ కండిషన్స్ అన్నీ బాగా తెలుసు. అక్కడ ఎలాంటి లెంత్ వేయాలి,
ఎలా బౌలింగ్ వేయాలి ఖచ్చితంగా ఈ బౌల్ పర్ఫెక్ట్ లెంత్. అతని పెద్దగా మూమెంట్ లేదు ఇక్కడ, పెద్దగా మూమెంట్ ఏం దొరకలేదు, బట్ ఈ బౌల్డ్ పర్ఫెక్ట్ లెంత్, కొత్త ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంది, పర్టికులర్ డెలివరీ విత్ విచ్ ఈ బౌల్డ్ దేవ్ పడిక్కల్, దట్ బాల్ జస్ట్ మూడ్ ఇన్. బట్ ఓవరాల్గా ఏంటంటే అతనికి ఈ పిచ్ మీద ఎలాంటి లెంత్ వేయాలో తెలుసు. అండ్ మనం జనరల్గా చూస్తుంది ఏంటంటే ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఒక కసి ఉంటుంది, ఆ కసితో ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ మేము ఆడిన ఫ్రాంచైజీ మీద ఈ ఇయర్ ఆపోజిషన్లో ఉన్నప్పుడు బాగా ఆడతారు. సో అదే సిరాజ్ మియా చూపించాడు. మియా మ్యాజిక్ బ్రహ్మాండంగా వర్కౌట్ చేశాడు, బట్ ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. అతను పేస్ వాజ్ అప్, అతని యావరేజ్ స్పీడ్ ఇన్ ద ఫస్ట్ స్పెల్ వాజ్ మోర్ దెన్ 140. సో సిరాజ్ 140 టచ్ అవుతాడు, బట్ నాట్ కన్సిస్టెంట్లీ. కానీ ఇక్కడ కన్సిస్టెంట్లీ వాజ్ టచింగ్ 140, 144, 145. ఆ కసి మీద బౌలింగ్ చేసి లాస్ట్ మ్యాచ్ ఆల్సో బౌల్డ్ బ్రిలియంట్లీ. అండ్ ఇక్కడ అతని ఫిగర్స్ కూడా 4 for 19 అనుకుంటా, 4 for 19. ఎక్స్ట్రాడినరీ, మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్ బౌలర్. తర్వాత లాస్ట్లో బ్యాక్ ఎండ్లో వచ్చి మరొక వికెట్ తీశాడు. సో సూపర్బ్ బౌలింగ్ బై సిరాజ్, అండ్ హీ ఈజ్ ద వన్ హూ పుట్ బ్రేక్స్ ఆన్ ఆర్సీబీ. సో ఆర్సీబీ ఎప్పుడైతే పవర్ ప్లేలో 38 for 3 చేశారో అక్కడి నుంచి వాళ్ళు క్యాచప్, ఇంకా అక్కడి నుంచి లియామ్ లివింగ్స్టన్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. లాస్ట్లో అతను పికప్ అయ్యాడు. లాస్ట్లో రషీద్ ఖాన్కి వరుసగా ఎత్తుకున్న వాళ్ళు 4 ఓవర్లు ఇచ్చారు. రషీద్ ఖాన్ ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు. అది రషీద్ ఖాన్ లాస్ట్ ఓవర్ 18th ఓవర్ ఇస్తే దాంట్లో 3 సిక్స్లు కొట్టాడు. అలాగే అతను ఒక 50 చేయగలిగాడు. టిమ్ డేవిడ్ అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఇప్పటిలాగే 33, 32, 32 చేశాడు. లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ బిఫోర్ దట్ ఒక 170 స్ట్రైక్ రేట్తో అతను ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ ఫినిషర్. అతను బ్రహ్మాండ ఫినిష్ ఇచ్చాడు. జితేష్ శర్మ ఈజ్ ద మోస్ట్ ఫ్లూయెంట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ప్లేయర్స్. చాలా బాగా అనిపించాడు. అతను కూడా ఒక బిగ్ సిక్సర్ కోసం వెళ్ళి డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బట్ అదర్వైజ్ అతను ఉండుంటే వేరే ఉండేది, బికాజ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ సాలిడ్ అండ్ వెరీ వెరీ ఫ్లూయెంట్. సో మొత్తం మీద ఆర్సీబీ, కృణాల్ పాండ్యా కుడ్ నాట్ లాస్ట్ లాంగ్. ఓవరాల్గా స్టార్టింగ్లో రెక్లెస్ బ్యాటింగ్ అదే మనం చెప్పుకోవాలి. మరీ పెద్ద షాట్లా మనం పాజిటివ్గా ఆడడం చూసాం, ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది, పాజిటివ్గా ఆడుతున్నారు. కానీ ఇక్కడ మరి బౌలర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఐ థింక్ వాళ్ళ స్ట్రాటజీ కొంచెం బెడిచినట్టుగా మనకి అనిపించింది. దాంతో అంటే 169 మాత్రం బోర్డు మీద పెట్టగలిగారు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో బౌల్డ్ వెల్. సాయి కిషోర్ బౌల్డ్ బ్రిలియంట్లీ, 2 వికెట్లు తీశాడు సాయి కిషోర్. స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ ఉంది. మామూలుగా చిన్నస్వామి టిపికల్ వికెట్ లాగా లేదు ఈ మధ్య. సయీద్ ముష్టాక్ అలీ కానీ, WPL కానీ ఇక్కడ గతంలో అన్నంత బ్యాటింగ్ ఫ్రంట్గా లేదు. ఇప్పుడు పేస్ బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంది. గ్రీన్ టింజ్ కూడా ఉంది ఆ పిచ్ పైన. అండ్ స్పిన్నర్స్ కూడా ఇట్ వాస్ గ్రిప్పింగ్ అండ్ టర్నింగ్, కొంచెం హెల్ప్ ఖచ్చితంగా ఉంది. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ పిచ్ నో డౌట్. నాట్ అవుట్ అండ్ అవుట్ బెల్టర్, బట్ 169 స్టిల్ వాజ్ నాట్ ఎనఫ్ ఆన్ దట్ పిచ్. 160. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు చాలా క్యాచ్లు వదిలేశారు. బట్లర్ హ్యాడ్ నైట్ మేర్ యాక్చువల్లీ. ఒక క్యాచ్ వదిలేశాడు, ఒక స్టంపింగ్ మిస్ చేశాడు, అండ్ ఖచ్చితంగా 3 లేదా 3.5 క్యాచ్లు వదిలేశారు గుజరాత్ టైటన్స్. చాలా పూల్ ఫీల్డింగ్. స్టిల్ ఆర్సీబీ వాళ్ళు దాన్ని సాల్ట్ని స్టార్టింగ్లోనే క్యాచ్ వదిలేశాడు సిరాజ్ బౌలింగ్లో, బట్ ఈ కుడ్ నాట్ క్యాపిటలైజ్ ఆన్ దట్. ఒక పెద్ద 6 కొట్టాడు, 105 meters 6 కొట్టాడు, కానీ తర్వాత అవుట్ అయిపోయాడు. సో ఎనీవే ఓవరాల్గా దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. అక్కడే 169 ఎప్పుడైతే చేశారో అక్కడే అర్థమైపోయింది. పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజల్వుడ్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. చాలా టైట్ బౌలింగ్ వేశారు. భువీ వాజ్ ఎక్సలెంట్. అతని మెట్రోనామికల్ లైన్ అండ్ లెంత్ వెరీ వెరీ గుడ్. బట్ దట్ వాస్ నాట్ ఎనఫ్. వికెట్లు కావాలి, ఒక వికెట్ తీశాడు. శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. 14 చేసి శుభ్మన్ గిల్ మరొకసారి అతను పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. బట్ తర్వాత దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్, 75 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ సాయి సుదర్శన్ అండ్ బట్లర్. సాయి సుదర్శన్ ఎంత కన్సిస్టెంట్గా ఆడుతుంది. ఫస్ట్ 2 matches 2 50s చేశాడు, 60 or 70 యాక్చువల్లీ. ఇక్కడ కూడా చాలా ఇంప్రెసివ్గా అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. సో హీ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పర్పుల్ ప్యాచ్, ఈజ్ గోయింగ్ త్రూ పర్పుల్ ప్యాచ్. చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు సాయి సుదర్శన్. బట్ సాయి సుదర్శన్తో పాటు బట్లర్ కూడా మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే కీపింగ్ బాగా చేయరో, మీరు ఒక ఆస్పెక్ట్ బాగా చేయకపోతే, ఒక డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయితే దాని ఇంపాక్ట్ సెకండ్ దాని మీద కూడా ఉంటుంది. కానీ ఈ కెప్ట్ ఇట్ అవుట్, దాన్ని తన మైండ్లో తీసేసి బ్యాటెడ్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ బై బట్లర్. ఎందుకంటే అతనికి ఉన్న టాలెంట్, అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, దాంతో ఎప్పుడైనా మీరు చిన్న ఛాన్స్ ఇస్తే సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసిపోతున్నాడు. అట్లా అతను చిన్న
లెంత్ కొద్దిగా షార్ట్ వేసినా లేకపోతే కొంచెం లైన్ మిస్ అయినా యూ విల్ మర్డర్ యూ. సో అంత ఎబిలిటీ ఉంది అతనికి, అంత ఆ డేరింగ్ అండ్ డాషింగ్ క్వాలిటీ కూడా ఉంది బట్లర్. సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్, బట్ ఆన్ బ్యాట్ చేతిలో ఉంటే అతను చాలా చాలా అగ్రెసివ్. అండ్ వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్, ఎన్ని వికెట్స్ పడకపోతే యూ కెనాట్ డిఫెండ్ 169. 169 డిఫెండ్ చేయాలంటే మీరు వికెట్లు పడాలి. వికెట్ తీయలేకపోయారు. యష్ దయాల్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏమి అనిపించలేదు. పిచ్లో కూడా కొంత హెల్ప్ లేదు, ఓకే ఒప్పుకున్నాం, కానీ స్టిల్ ఇలాంటి అదే కదా ఇప్పుడు ఆర్సీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ లో పెనట్రేషన్ ఎక్కువ లేకపోతే, మీకు ఒక వికెట్ టేకింగ్ బౌలర్స్ లేకపోతే మీకు ఇలాంటి ఫ్లాట్ ట్రాక్స్ మీద కొంచెం ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ దే ప్రిఫర్డ్ రసిక్ సలాం. మనం అనుకున్నాం కదా, ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్ పెద్ద, ముఖ్యంగా స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు కాబట్టి సుయాష్ శర్మ పక్కన పెట్టి రసిక్ సలాం ధరని తీసుకొచ్చారు. అతను కూడా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, బట్లర్ వెంట్ ఆఫ్టర్ హిమ్. సో అది పరిస్థితి. ఆర్సీబీ కుడ్ నాట్ డిఫెండ్. సాయి సుదర్శన్ అవుట్ అయినా సరే వాళ్ళకి అది ఏం కలిసి రాలేదు. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ అండ్ బట్లర్ కలిసి చాలా సునాయాసంగా ఆడుతూ పాడుతూ టార్గెట్ని తీసుకెళ్లారు. బట్లర్ 73తో నాట్అవుట్. షెర్ఫెన్ ఆల్సో గేవ్ హిమ్ గుడ్ కంపెనీ. సో చాలా సునాయాసంగా వరుసగా రెండో మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలిచింది. సో ఈ మ్యాచ్లో పర్టికులర్గా రబాడా కూడా లేకుండా, బట్ దే వర్ వెరీ ఇంప్రెసివ్. ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే ఆర్సీబీ ఒకటే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు టాప్ 3 గుజరాత్ టైటన్స్ దే ఎంటైర్లీ డిపెండ్ ఆన్ ద టాప్ 3 గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్. వాళ్ళు ముగ్గురిని తొందరగా అవుట్ చేసి ఉంటే ఏమైనా అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళని అవుట్ చేయలేకపోయారో, సెకండ్ వికెట్కి ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చిందో, ఇంకా ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. సో హోమ్లో మరొక డిసప్పాయింట్మెంట్, బట్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు చూసుకోవాలి. టీంలో మార్పులు చేయాలా, అది బ్యాటింగ్లో ఏమైనా డిఫరెంట్గా ఆడాలా అనేది దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మరి ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఇప్పుడు రెండు టీమ్స్ ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నాయి, ఒకటి ఎస్ఆర్హెచ్ అండ్ ఒకటి ఆర్సీబీ. సో దాన్ని మీరు ఆ అగ్రెషన్ యూ హ్యావ్ టెంపర్ ఇట్ విత్ సిచ్యుయేషన్, యూ ప్లే ద సిచ్యుయేషన్. అంతేగాని మేము ఒకటే స్టైల్లో ఆడతాం, 5th గేర్లో ఆడతామంటే కరెక్ట్ కాదేమో. ఈ రెండు టీమ్స్ కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. సమ్ టైమ్ ఫర్ సమ్ ఇంట్రాస్పెక్షన్. ఏమంటారు?